హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం టాపిక్ ఏం మాట్లాడదామంటే డ్రైవర్కు ఏమేమో ఐటమ్స్ అవసరం, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు, కొత్త కారు ఉన్నా పాత కారు ఉన్నా ఏమేమి గ్యాడ్జెట్స్ యూజ్ చేయాలి కార్లో. అండ్ సిఎన్జి వెహికల్స్ వాళ్ళు ఒక యాప్ ఉంది. ఆ యాప్ అందరికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ యాప్ ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏంటి, ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి అండ్ దాని ప్రాసెస్ అని చూపిస్తాను. ఇంకొకటి దాంతోపాటు ఇంకొక యాప్ కూడా ఉంది. మనం ఏదైనా వన్ వే డ్రాప్ వెళ్తాం కదా, ఓలా, ఊబర్, ర్యాపిడోలో, అండ్ పర్సనల్ ట్రిప్ వెళ్ళినా కూడా వన్ వే డ్రాప్. రిటర్న్ ట్రిప్ కోసం పడే డౌట్ ఉంటుంది చూసారా, దానికోసం ఇంకొక యాప్ ఉంది. రిటర్న్ ట్రిప్ అది వేస్తుంది అండ్ దానికి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. వేస్తుంది అంటే బుకింగ్స్ పెట్టుకోవాలి మనం వస్తున్నామని. అండ్ మనం కూడా ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం, వాట్సాప్ గ్రూపు. దాంట్లో కూడా మనం అప్డేట్స్ ఇస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గ్రూప్ని 1st తారీఖు నుంచి ఈ పర్పస్ కూడా వాడుతున్నాం. 1st తారీఖు అంటే ఒక 4 days ఉంది. ఆ 4 days తర్వాత దానికి చేంజెస్ చేస్తున్నాం గ్రూప్లో కొన్ని. ఆ చేంజెస్ అప్డేట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఆ స్కానర్ కూడా పెడతాను వాట్సాప్ది. ప్రజెంట్ అయితే మనకు ఏమేమి ఐటమ్స్ అవసరం, ఏమేమి యాప్ యూజ్ చేయాలి, రెగ్యులర్గా మనకి ఏమేమో అవసరం పడుతుంది, ఆ యాప్స్ అన్ని మీకు చూపిస్తాను. అండ్ వస్తువులు కూడా మీకు లింకులు చూపిస్తాను. మీకు ఇష్టం ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. ఆ లింక్ల వల్ల నాకు రూపాయి రాదు, ఎందుకంటే ఆ లింక్ల వల్ల డబ్బులు వచ్చేది ఉంటే డైరెక్ట్ నేను యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. బట్ మీకు ఓన్లీ ఆ గ్యాడ్జెట్స్ చూపిస్తాను. అది మీకు అవసరం అనుకుంటే బుక్ చేసుకోండి. అమౌంట్ నేను నా సజెషన్ ఒక 2 ఐటమ్స్ సజెషన్ చేస్తాను. ఒక తక్కువ రేటుది, ఒకటి ఎక్కువ రేటుది. అది చూసుకొని మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటేనే, లేదు అనుకుంటే లేదు. లాంగ్ జర్నీ వాళ్ళకి పనిచేస్తుంది. ఐటమ్స్ కొన్ని అవి చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి మన ఫోన్. ఇంకోటి యాక్చువల్లీ ఈ ఫోన్లో షూటింగ్ చేసేప్పుడు మీకు ఎప్పుడు చూపించలే కదా ఫోన్ని. ఇప్పుడు ఈ వీడియోలు చూడండి, ఈ ఫోన్లో షూట్ చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను షూట్ చేసే ఫోన్ డివైస్ ఫోను. ఇప్పుడు బుకింగ్స్ గురించి కాదు కాబట్టి తీస్తున్నా. ఇది నా పరిస్థితి. చాలామంది అనుకుండొచ్చు ఇది కావాలనే వీడియో క్లారిటీ రావట్లేని. చూడండి, కెమెరాకు అది లేదు, వెనకాల క్యాప్స్ లేవు. ఇది పరిస్థితి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ ఏంటంటే ఈ ఫ్రంట్ కెమెరా. నేను షూట్ చేసేది ఈ ఫ్రంట్ కెమెరాతోని. చూడండి ఎంత క్లారిటీగా వస్తుందో. దానివల్ల ఫ్రంట్ కెమెరాతో ఎక్కువ షూటింగ్ చేస్తాను ఈ కెమెరా ఉండడం వల్ల. ఇదైతే పోయింది, కొత్త ఫోన్ కొందంటే అమౌంట్ లేదు, దానివల్ల అలా చేసుకుంటున్నా. ఒకటి, ఈ సమ్మర్లో ఫ్యాను మ్యాండేటరీ. ఓకే. అండ్ ఫోన్ స్టాండ్. ఎందుకు ఫోన్ స్టాండ్ అంటున్నంటే చాలామంది ఇలా పెట్టుకొని నడుపుతున్నారు ఫోన్లు. ఇలా పెట్టుకొని నడపడం వల్ల మనకు బాగా డేంజరు. ఓకేనా, ఇది చూసుకోండి, ఇది పెట్టుకోండి. అండ్ ఈ విన్నేగా సన్షేడ్స్, ఇవి మీకు సిటీలో బాగా పనిచేస్తాను, హైవే కన్నా. సిటీలో ఏంటంటే ఎండ కొడుతుంది కాబట్టి ఇవి బాగా యూజ్ అవుతాయి. అండ్ మొత్తం పెట్టేసుకోండి కవర్ ఫుల్గా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్, మనకు ఎండ రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు గ్యాడ్జెట్స్ తర్వాత మీకు ఐటమ్స్ ఏమేమి అవసరమో చూపిస్తాను. ఓకే, అమెజాన్ కాదు, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. నేను ప్రజెంట్ ఏంటంటే అమెజాన్ అంటే అది కొంచెం ఇంటర్ఫేస్ బాగుంటుందని చెప్పి అది తీస్తున్నాను. మీకు నచ్చింది చూడండి. కార్ ఓకే, నేను వాడింది చెప్తాను మీకు. ఇంతకుముందు వాడిన ఐటమ్ కనిపిస్తలేదండి. ఇక్కడ సెర్చ్ చేద్దాం. నాకు సర్వీస్ బాగానే ఇచ్చింది. అది ఒక 1 year ఏమో వచ్చింది, తర్వాత అది పోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మన దగ్గరికి మిస్ అయిపోయింది అది ఐటమ్. నేను వాడిన ఐటమ్ వచ్చేసి 1200 ఏమి ఉంటుండే. అది నాకు తెలిసి స్టాక్ లేదనుకుంటా, అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా. ఇది యాక్చువల్ ఇది 1300 ఉంది ప్రజెంట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అగారో. అది ఒకవేళ మీకు కావాలంటే లింక్ పెడతాను, ఇది తీసుకోండి. రేటింగ్ తక్కువ కూడా బాగానే ఉంది పర్ఫార్మెన్స్, నేను వాడాను. లేదు మాకు అమౌంట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీకు దీంట్లోనే అగారోలోనే ఇంకోటి వస్తుంది. ఇది స్టార్ట్ జంపర్. మనకు బండి బ్రేక్ డౌన్ అవుతాయి కదా, అన్నిటికి పనిచేస్తుంది. ఒకవేళ 5000 పెట్టుకుంటే మన వెహికల్ ఒకవేళ బ్యాటరీ వల్ల డౌన్ అయింది అనుకోండి, దానివల్ల కూడా ఇది పనిచేస్తుంది. ఇది దీని రివ్యూ చూద్దాం ఎంత ఉందో. 4.0 ఉంది.
ఇది ప్రమోషన్ చేస్తున్న వీడియో అయితే కాదన్న, ఎందుకంటే నా ఛానల్ అంత సబ్స్క్రైబర్లు కూడా లేరు ప్రమోట్ చేయడానికైనా. ఓకేనా. ఇక్కడ వీడియో ఉంది, ఆ వీడియో చూద్దాం. ఇది వర్తా కాదా అని మీరు ఒకసారి రివ్యూ చూసుకోండి. ఓకేనా. అది ఎక్కువ చేస్తే కాపీరైట్స్ వస్తుంది అనుకుంటా. లైట్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిందా ఈ ప్రోడక్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది టైర్ ఇన్ఫ్లేటర్ ప్లస్ అది బ్యాటరీ జంపర్, రెండు కలిపి వస్తుంది ఇది. నాకు తెలిసి సజెషన్ దీనికన్నా ఇంకా బెటర్ ఉంటాయి చూడండి మీకు తెలిసిన కంపెనీలో. ఓకేనా. ఇదైతే బాగానే ఉంటుంది ఇన్ఫ్లేటర్. అండ్ ఇంకొకటి పంక్చర్ కిట్ మనకు కావాల్సింది. ఏదైనా పర్లేదు, ఇలాంటిది ఉంటుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాంటిది. మనకు 300 పెడితే చాలా వస్తాయి అందులో. మనం ఈ సింగిల్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు, తర్వాత మళ్ళీ మొత్తం ఆర్డర్ పెట్టాల్సి వస్తలేదు. ప్రజెంట్ అయితే తీసుకోండి. అండ్ టూల్ బాక్స్ అయితే మనకు, ఎందుకంటే మనం అంత మెకానిక్ వర్క్ అయితే రాదు కాబట్టి చూడండి, ఒక్కొక్క కంపెనీ ఒక రేట్ ఉంటుంది. రివ్యూ చూసి తీసుకోండి, ఏది బాగుంటుంది. ఓకేనా. మీకు ఆల్రెడీ ఫ్యూజ్ బాక్సులు ఉంటాయి, ఆ ఫ్యూజ్ బాక్స్లో ఫ్యూజులు ఎక్స్ట్రా ఉంటాయి. ఒకవేళ లేనప్పటికీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్యూజులు కూడా సపరేట్. ఇది వచ్చేసి బ్లైండ్ స్పాట్లకు పనిచేస్తుంది చూడండి. ఈ మిర్రర్ స్మాల్ మిర్రర్ 360ది నా కార్కు ఉంది, చూడండి ప్రజెంట్. చూడండి ఈ ఏదైతే అక్కడ సైడ్ ఉంది చూసారా, ఆ బోర్డు తర్వాత కూడా కనిపిస్తుంది చూడండి, మీకు క్లియర్గా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో ఇది ఇక్కడ వరకు చేస్తుంది బ్లైండ్ స్పాట్. ఇది వచ్చేసి అక్కడ వరకు చేస్తుంది. ఇందులో ఇంకో బోర్డు కనిపిస్తలేదు యాక్చువల్లీ, ఇందులో ఇంకో బోర్డు కనిపిస్తుంది చూడండి, అది బ్లైండ్ స్పాట్ కవర్ చేస్తుంది. అక్కడ సైడ్ కూడా ఉంది. ఇక్కడ ఒకటి ఉంటుంది యాక్చువల్లీ, ఇది చిన్న మిర్రరు. దీంట్లోనే ఇంకో పెద్ద మిర్రర్ ఉంటుంది యాక్చువల్లీ, అది మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇలా ఫిట్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, దానివల్ల చూపించట్లేదు మీకు. ఒకలా చూపించమంటే అది కూడా చేస్తాను మీకు. మిర్రర్ ఉంది కదా, ఈ చిన్న మిర్రరు. ఇది కాకుండా మనం మార్చుకోవాలనుకుంటే ఇది ఉంది చూడండి, ఇదిలో ఇది ఈ సైజులో ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మన ఫ్రంట్ బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుంటారు కదా, ఫుల్గా కనిపిస్తారు. ఇప్పుడు మనకి ఇంట్లో ఏంది ఒక్కోలే కనిపిస్తున్నారు, ఇటు పక్క చూడాలి ఇటు పక్క చూడండి. ఇదైందనుకో మొత్తం కనిపించేస్తుంది బ్యాక్ సైడ్ డిక్కీ దాకా. ఈ పెద్ద సైజు ఉంటుంది. రేటింగ్ అయితే ఒక్కోళ్ళు ఇచ్చారు 5 స్టార్ రేటింగ్. మేబీ అది ఫేక్ రేటింగ్ ఉండొచ్చు, బట్ మా ఫ్రెండ్ వాడుతున్నాడు, బాగానే ఉంది. దీంట్లో ఇంకో రకం ఉంది చూడండి, ఇక్కడ ఇలా తీసుకున్నా పర్లేదు. ఐ సజెస్ట్ ఇది బెస్ట్ అనుకుంటాను నేను, ఎందుకంటే మీకు కొంచెం వీవింగ్ ఇంకొంచెం కనిపిస్తుంది. దీంట్లో రౌండ్లో తక్కువ కనిపిస్తుంది, బట్ దీంట్లో బాగానే కనిపిస్తుంది చూడండి. దాంట్లో బాగానే ఉంది. రౌండ్ కన్నా అది బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి, మీకు ఇది బాగుంటుంది. ఏవైనా 2 పీసులు వస్తాయి. అండ్ ఇది క్లీనింగ్ కిట్, ఇది కూడా సజెషన్ చేస్తాను చూడండి, ఇక్కడ వస్తుంది. ఈ కిట్ తీసుకున్న పర్లేదు, 290కి ఉంది. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి 2 ఐటమ్స్, ఈ లేవు పోయినాయి. క్లాత్ కూడా ఉంది. ప్రైస్ బట్టి మీకు క్వాలిటీ మారుతుందన్న చూసుకోండి. అండ్ డిస్టర్బెన్స్ లేకుండా అంటే ఇక్కడ మనకి ఇది ఉంది చూడండి, టిష్యూస్కు సపరేట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ సైడు, బట్ నేను తీసుకోలేను, మనీ లేదని. ఈ టైప్ కూడా ఉంది మీకు ఒకవేళ పాసిబుల్ ఉంటే, బట్ ఇది నేను సజెషన్ చేయనన్నా, ఎందుకంటే ఇవి అన్నీ ఒరిజినల్ ఉండవు, డమ్మీ ఉంటాయి. ఇవి వేస్ట్, ఇవి తీసుకొని వేస్ట్, వీటిని డబ్బులు వృధా నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఆల్రెడీ రేటింగ్ కొంచెం 2.5 ఉంది, అందుకే నేను సజెషన్ చేయను. ఇది తీసుకోండి, చాలా బెస్ట్. ఈ మ్యాగ్నెట్ 100% వర్త్. మీకు మ్యాగ్నెట్ ఏం పోదు, హోల్డర్
జస్ట్ 200 ఉంది. బ్లింకిట్లో జెప్టోలో కూడా ఉంటుంది ఒకవేళ తొందర డెలివరీ కావాలంటే. ఇది వర్షాకాలం పనిచేస్తుంది. ఇది ఫుల్ స్టిక్కర్ తీసుకొని అతికిచ్చేస్తే సరిపోతుంది. అండ్ ముఖ్యంగా కావాల్సిన ఛార్జర్. మీరు అడ్డమైన ఛార్జర్ వాడకండి అన్న అందరూ, మ్యాక్స్ కంపెనీ వాడండి. ఇప్పుడు నేను ఛార్జర్ వాడుతాను చూడండి, చూపిస్తా. పోట్రానిక్స్ వాడుతున్నా. నాకు ఇప్పటిదాకా అయితే ప్రాబ్లం రాలే పోట్రానిక్స్లో. 1 year బాగానే వచ్చినాయి సర్వీసు. ఇంకేమున్న ఐటమ్స్ మీకు చూపించేటి, ఇది షోయింగ్ లైట్ వేస్ట్, అంత వర్త్ కాదు. ఇదొకటి సజెషన్ చేస్తా చూడండి. ఇది ఫ్రంట్ సన్షెడ్ గ్లాస్కు ఇక్కడ పెట్టుకోనికి మన సమ్మర్లో పడుకుంటాం కదా, ఇవన్నీ కవర్ చేసినది ఇది ఒకటి ఉంది కదా, అది కవర్ చేయడానికి ఇది బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ప్లే స్టోర్ యాప్. ప్లే స్టోర్లో చూస్తాను చూడండి, ప్లే స్టోర్. ఓకేనా, ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్లోకి వెళ్ళి పైన నావాఘాటి అని ఉంటుంది. ఓకే, నావాఘాటి యాప్ అని చూడండి. ఇది ఓన్లీ ఫ్యూల్ మొత్తం చూపిస్తాయి యాక్చువల్ అన్ని బంకులు. ఓకేనా, ఫ్యూల్, సిఎన్జి, ఈవీ అండ్ మోర్. మనం రెడీ టు ఓపెన్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే మీకు చూపిస్తుందని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో. యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మన దాంట్లో ఉండాల్సిన యాప్ ఇది, ప్రతి డ్రైవర్ దాంట్లో. దీని రేటింగ్ వచ్చి యాప్ రేటింగ్ 4.7 ఉంది. 1 million డౌన్లోడ్స్ చేశారంట. చూద్దాం దీన్ని ఎలా ఉంటుంది, ఎలా వాడాలని. ఓకేనా, ఇలా లాగిన్ అవుతుంది చూడండి. ఇక్కడ లాగిన్, ఈ లాగిన్ వల్ల మనకి ఏం ఇష్యూ లేదు, ఏ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు. కానీ లాగిన్ ఓటీపీ అడుగుతుంది. ఓకే, ఓటీపీ ఇది నా నంబర్. ఓటీపీ ఈ ఫోన్కి వస్తుంది కాబట్టి ఓటీపీ మనం తీసుకోవాలి. సర్వర్ డౌన్ అవుతుంది. ఇలా ఓటీపీ ఎంటర్ చేయగానే యాక్సెస్ అవుతుంది చూడండి. లొకేషన్ అడుగుతుంది, యాక్సెస్ చేయండి. ఎందుకంటే లొకేషన్ ఉంటేనే మీకు బంకులు చూపిస్తుంది, యాక్సెస్ చేయకపోతే బంకులు చూపించదు. నాకు ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి నాకు డైరెక్ట్ లాగిన్ అయింది. మీకు లేదంటే ఇక్కడ ఆప్షన్లు అడుగుతుంది చూడండి. ఇక్కడ మీకు ఏమేమి కావాలనుకుంటుంది, సిఎన్జి స్టేషన్, ఆన్లైన్ స్టేషన్, డాటర్ స్టేషన్ అండ్ ఇవన్నీ. ఇది ఏంటంటే ఇవి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పైప్ లైన్ ట్రక్ వచ్చేదా, లేదంటే ట్రక్ ప్లస్ పైప్ లైన్ అని. ఓకేనా, ఇక్కడ ఆపరేటర్స్ ఉంటాయి. ఇన్ని కంపెనీలు మనకు మెయింటైన్ చేస్తున్నాయి సిఎన్జిని. ఇది ఆల్ ఓవర్ ఇండియా నేను చూపించేది. ఇన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. మనకు హైదరాబాద్లో మాత్రం భాగ్యనగర్ అండ్ మనకు ఇది ఉంది, మనకి ఇచ్చేది భాగ్యనగర్ అండ్ మెగా వాళ్ళు సప్లై చేసేది వీళ్ళు. అండ్ టొరెంట్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, ఇట్లా పెట్టేసుకొని ఓన్లీ ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ప్రాపర్గా చూపిస్తా చూడండి. ఇక్కడ కొత్తగా యాక్చువల్లీ ఇది మీకు ఫస్ట్ ఇట్లా వస్తుంది ఇంటర్ఫేసు. దీంట్లో TG34T0317 ఇది కార్ నంబర్ అది. నెక్స్ట్ కొడతాం, ఇది సెటప్ పడుతుంది మీకు. ఇలా మీకు చూపిస్తున్నా. ఫస్ట్ అలా అది ఓన్లీ లాగిన్లోకి అట్లా వస్తుంది. ఇది సెటప్, ఇది స్లో ఉంది. ఇలా వస్తుంది మీకు. ఈ యాప్ అన్నిటికీ పనిచేస్తుంది. బైక్ ఉన్న వాళ్ళు బైకు, కారు ఉన్న వాళ్ళు కారు, ఆటో ఉన్న వాళ్ళు ఆటోలు, ట్రక్ ఉన్న వాళ్ళు ట్రక్కు. నాకు కారు ఉంది కాబట్టి కారు. ఓకే, నెక్స్ట్ సిఎన్జి, డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, ఎల్పిజి. ఓకే, నాకు సిఎన్జి వెహికల్ నాది. మీది ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ సెలెక్ట్ చేసుకోండి యాప్ని. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్. ఓకేనా, మీది సెలెక్ట్ చేస్తారో అదే చూపిస్తుంది. పెట్రోల్ సెలెక్ట్ చేసి పెట్రోల్ చూపిస్తుంది, సిఎన్జి ఇస్తుంది, సిఎన్జి ఇస్తుంది, వేరే బంకులు చూపించదు. ఓకేనా, నెక్స్ట్ కొడుతున్నా. అండ్ ఇంకొక ఆప్షన్ అడుగుతుంది పెట్రోల్ కావాలని.
సరే పెట్రోల్ కూడా తీసుకుందాము, ఎందుకంటే సిఎన్జి లేకపోతే పెట్రోల్ మనకు ఆప్షన్ కాబట్టి పెట్రోల్ తీసుకుందాం. చూపించదు బట్ మనం ఏంటంటే పెట్టుకుందాం. ఇప్పుడు మనకు సిటీలో చూపిస్తుంది ఆల్రెడీ, బట్ పెట్టుకుంటే అయిపోతుంది సెకండ్ ఆప్షన్కి. ఇది నెక్స్ట్ సెటప్ అవుతుంది. ఇప్పుడు సెటప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి వెహికల్ నెంబర్ వచ్చింది. అండ్ ఇప్పుడు సిఎన్జి బంక్ దగ్గర ఉన్నాం మనం. సిఎన్జి బంక్ దగ్గర ఉన్నాం. ఇలా జూమ్ తక్కువ చేసిన కొద్దీ ఇవి హైదరాబాద్లో ఎన్ని బంకులను చూపిస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ కాకుండా ఇక్కడ నుంచి భద్రాచలం, ఒకవేళ మీరు భద్రాచలం వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ కింద ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు బ్యాక్ వచ్చి. ఇప్పుడు ఇలా ఉంది మీకు మ్యాప్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ బంకులు చూస్తే సిటీలో ఇది హైదరాబాద్లోనూ. హైదరాబాద్ కాకుండా మనకు వేరే ప్లేస్ చూపించాలంటే మీరు ఎక్కడికైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి సర్చ్ ఫర్ లొకేషన్స్. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, ఇలా మ్యాప్ వచ్చింది కానీ ఇక్కడ బంకులు చూపించట్లేదు మీకు. ఓకేనా, మ్యాప్ వచ్చింది కానీ బంకులు చూపించట్లేవు. మీరు జూమ్ చేసినా చూపించవు. మీకు అవి చూపించాలంటే ఇక్కడ చూడండి ఫైన్ స్టేషన్స్. ఇది టచ్ చేయగానే బంకులు వచ్చినాయి చూడండి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఈ బంక్ ఎన్ని కిలోమీటర్ దూరం ఉందంటే ఇట్లా టచ్ చేస్తే మీ ఇక్కడ కింద డిస్టెన్స్ చూపిస్తుంది 196 కిలోమీటర్స్ దూరంలో ఉందని. ఒక 5-10 కిలోమీటర్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. తర్వాత ఇంకో బంక్ ఉంది 231కు. ఇట్లా కంటిన్యూ బంకులు ఉంటాయి. మీకు ఓన్లీ భద్రాచలం అని కాదు, ఇండియా మొత్తంలో. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి మీరు నాగపూర్ అనుకోండి, గుజరాత్, లేదంటే ఓకే గుజరాత్ కొడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గుజరాత్. ఓకేనా, ఈ లైన్లో మనకు బంకులు చూపించట్లేదు. యాక్చువల్లీ మనం గూగుల్ మ్యాప్లో చూస్తే కదా అనుకుంటే అది పొరపాటు అన్న. పెట్రోల్ బంకులో కూడా చూస్తాయి గూగుల్ మ్యాప్లో. ఇదైతే డైరెక్ట్ ఓన్లీ సిఎన్జి బంకులే చూస్తాయి. ఈ ఫైన్ నొక్కగానే చూడండి ఎన్ని బంకులు వచ్చాయో. ఓకే, ఈ రూట్లో ఎన్ని బంకులు ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో బంకులు అయితే ఏం లేవు. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా కంటిన్యూ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బంక్ ఉంటుంది. అది కంపెనీని బట్టి మారుతుంది. దానివల్ల మైలేజ్ అయితే మనకు డిఫరెన్స్ ప్రెషర్ బట్టి ఉంటుంది. ఇది ఒక యాప్. ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇండియా మొత్తంలో ఎన్ని నేను చూపిస్తుంది. ఇక బయట కంట్రీలో తెలీదు, బయట కంట్రీ కూడా చూస్తుంది చూడండి. మన ఇండియాలో అయితే మనకు పని కాబట్టి ఇండియాతో చూసుకుందాం. ఓకే, ఇలా చూపిస్తుంది. ఇది యాప్. మళ్ళీ ఒకసారి యాప్ పేరు చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత నవాగాటి ఫ్యూల్. ఓకే, ఈ యాప్ మెయిన్ ఉపయోగపడేది. మీకు ఇంకొకటి మేజర్గా ఉపయోగపడేది అంటే మనం ఎటన్నా బయటకు వెళ్తున్నాం, హౌస్ స్టేషన్, మన ఫోన్ రీచ్లో లేదు, మన లొకేషన్ యాక్సెస్ కావాలి మన ఫ్యామిలీ. ఇది వచ్చేసి మనం బయటకు వెళ్తున్నాం, వీడియో మధ్యలో అయిపోయింది. మనం బయటకు వెళ్తున్నాం, ఫర్ సపోజ్ మన లొకేషన్, మన ఫోన్ ఛార్జింగ్ లేకపోవడమో, లేదంటే మనకు కొన్ని ప్లేస్లో సిగ్నల్ రావు, కొన్ని సందర్భాల్లో మనం ఫోన్ ఎత్తాం పడుకోండి, అలాంటి టైంలో మనకు ఉపయోగపడే ఒక యాప్ ఉంది. మన ఫ్యామిలీకి లొకేషన్ షేర్ చేయడం. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఇది ప్రాపర్గా డివైస్ పనిచేయదు, బట్ మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే అప్డేట్ ఇద్దాం. ఇక్కడ మీరు టచ్ చేయగానే ఇది యాక్చువల్లీ నాది ఫోన్ మ్యాప్ పనిచేయదు. ఈ బటన్ ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. మీరు లేదు అనుకుంటే మీకు క్లియర్ అర్థం కానీ ఈడ పైన మీ ఐకాన్ ఉంటుంది. ఐకాన్ టచ్ చేసి లొకేషన్ షేరింగ్ ఆప్షన్ కదా, ఈ లొకేషన్ షేరింగ్ కొట్టి ఇక్కడ యాడ్ న్యూ షేర్ ఉంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే అంటిల్ టర్న్ ఆఫ్. ఓకే, అంటిల్ టర్న్ ఆఫ్ నొక్కి ఇక్కడ వాళ్ళ గూగుల్ మెయిల్ ఐడి ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళది ఎవరిదైనా మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ మా ఫ్రెండ్స్ ఇవన్నీ. లేదు అనుకుంటే మీరు మెసేజ్ చేయాలనుకుంటే వాళ్ళకు ఇది నొక్కి, సారీ మ్యాప్ ఇన్స్టాల్ అవుతుంది, అప్డేట్ చేసాం కదా, అయిపోనివ్వండి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం సిఎన్జి లైన్లో ఉన్నాం. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఈ షార్టేజ్ వల్ల మనకు ఇబ్బంది అవుతుంది పెట్రోల్ ఏమో, కానీ చూపిస్తా చూడండి. ఇన్స్టాల్ అవుతుంది, అవ్వగానే చూపిస్తాను. ఇది నా సెకండరీ మెయిల్ ఐడి. యాక్చువల్లీ ఇది నా సెకండరీ మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి నేను పంపిస్తాను ఇప్పుడు లింక్ని మీకు చూపించడానికి. ఇందులోకి వెళ్ళి ఐకాన్లోకి వెళ్ళి షేర్ లొకేషన్, న్యూ షేర్ అంటిల్ టర్న్ ఆఫ్ నొక్కండి. ఇది పెట్టుకుంటే ఏంటంటే మీకు 1 hour 2 hours ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఇది పెట్టుకుంటే ఏంటంటే మీకు పర్మనెంట్ ఉండిపోతుంది. ఇలా చూపిస్తుంది. మనలో ఇప్పుడు మహేష్ ఎంఎస్ అనేది కదా, అండ్ మన ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉంది, మన లొకేషన్ ఎక్కడ ఉంది. ఓకేనా, ఇది వాళ్ళకు కూడా చూస్తుంది, అవతలకు మనకే కాదు వాళ్ళకు కూడా చూస్తుంది. మీకు చూపిస్తుంది ఇప్పుడు. ఇలా నొక్కేసి మెయిల్ ఐడి లేదంటే ఫోన్ నెంబర్ మీ ఇష్టం. ఇప్పుడు నేను మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా.
ఒకవేళ మీరు మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ ఉంటే అక్కడ చూపిస్తుంది మ్యాప్, లేదంటే చూపించదు. ఇప్పుడు మీరు ఎంటర్ చేసే మెయిల్ ఐడి ఒరిజినల్ అయితే చూపిస్తుంది ఇట్లా, ఓకేనా. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా నొక్కేసి నెక్స్ట్ కొట్టండి, సెండ్. అది ఆటోమేటిక్గా రిక్వెస్ట్ వెళ్తుంది వాళ్ళకు. ఇలా చూడండి, ఇక్కడ సెండ్ వచ్చింది రిక్వెస్ట్. ఇలా వెళ్ళగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాంట్లోకి స్విచ్చింగ్ టు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇగో కనిపిస్తుందా, మహేష్ 3 minutes ఎగో ఛార్జింగ్ 14%. ఓకే, అప్పుడు నేను డివైస్ ఫోన్ యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను ఏదైతే వాడుతున్నానో ఈ ఫోను 14% ఉంది, రికార్డ్ చేసే ఫోను. బట్ ఎందుకు ఇందులో వస్తుందంటే సేమ్ మెయిల్ ఐడి ఇందులో కూడా లాగిన్ ఉంది, అందుకే చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వీళ్ళ లొకేషన్ కూడా ఎవరైతే మనం షేర్ చేస్తామో మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ లొకేషన్ మనకు రావాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, షేర్. ఓకే, నెక్స్ట్ అంటిల్ టర్న్ ఆఫ్, ఇది నొక్కగానే ఈ లొకేషన్ కూడా వాళ్ళకి వెళ్తుంది. చూడండి, ఇది మహేందర్ కర్క. ఓకేనా, ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాంట్లో మారి ఇందాక చూసిన ఛార్జింగ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేసే ఛార్జింగ్ పర్సెంట్ చూడండి 87 ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను మీకు మ్యాప్స్. ఓకే, ఇది మహేష్. ఓకే, కనిపిస్తుందా, ఇది నా మెయిల్ ఐడి, ఒరిజినల్ మెయిల్ ఐడి. దీంట్లో ప్రజెంట్ ఆఫ్లైన్ చూపిస్తుంది నెట్వర్క్ ఇష్యూ వల్ల. ఓకేనా, ఇప్పుడు మీకు ఈయన చూపిస్తా చూడండి, మా ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ ఇక్కడ లావణ్య మొరసెట్టి అని ఉంది. మా ఫ్రెండ్ యాక్చువల్లీ అబ్బాయి అమ్మాయి ఏం కాదు. ఓకే, ఊర్లో ఉన్నాడు. ఆయన ఫోన్లో ఛార్జింగ్ చూడండి ఇట్లా చేస్తుంది. కొంచెం కెమెరా ప్రాబ్లం ఉంది, సరిగ్గా కనిపించలేదు. ఓకేనా, 195 ఛార్జింగ్ ఉంది, 2 minutes ఎగో. అలా మనకు ఏంటంటే ఇట్లా ఫ్రెండ్స్ చేస్తుంది. నాకు ఇక్కడ ఎక్కడన్నా చూపిస్తుంది, మీకు హైదరాబాద్లో అయినా ఎక్కడన్నాడని చూపిస్తుంది. ఇప్పుడు ఇతను ఇంకొక ఆయన నవీన్ బడంగపేటలో ఉన్నాడు. ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ ఎంత చూపిస్తుంది చూడండి కింద. ఇది యూజేజ్ మెయిన్. దీనివల్ల కొంచెం చూడండి, ఈ యాప్ కూడా వాడుకోండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, వేరే పర్పస్ అయితే యూజ్ చేయకండి ఎవరు. ఇలా కనిపిస్తారు లొకేషన్లు అందరి. ఎక్కడన్నా మనం వాళ్ళ పేరు టచ్ చేస్తుంది, వాళ్ళు ఇట్లా పేరు టచ్ చేయగానే వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి, లొకేషన్ వస్తుంది. 60% ఛార్జింగ్. ఓకే, ఒకవేళ స్విచ్ ఆఫ్ అయితే మనకు ఈ మాదిరి వస్తుంది. స్విచ్ ఆఫ్ అయిందనుకో మనకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ మాదిరి వస్తుంది. ఇలా వచ్చిందంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నట్టు, లేదంటే లొకేషన్ లేనట్టు. స్విచ్ ఆఫ్, ఆఫ్లైన్ అంటే వాళ్ళు ఛార్జింగ్ లేకపోవడమో లేదంటే నెట్వర్క్ రాకపోవడమో ఉంటుంది ఇష్యూ. ఓకే, ఈ నవాగాటి అండ్ ఈ లొకేషన్ షేరింగ్ రెండు మర్చిపోకండి ఎప్పటికప్పుడు. ఇంకొకటి, చాలామందికి మ్యాప్ లోడ్ అవుతలేదు అంటారు కదా, ఆ లోడ్ కాకపోవడానికి కారణం కూడా చూపిస్తే చూడండి. తొందర లోడ్ కాకపోతే ఆఫ్లైన్ మ్యాప్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ మ్యాప్. మీరు ఎక్కడైతే మ్యాప్ రావట్లే అనుకుంటారో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఏరియాని, డౌన్లోడ్. ఇక్కడ మీకు మేజర్ ఇక్కడ రోల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ సింబల్ టచ్ చేయండి. ఇందులో చేంజ్ చేసుకుంటా డౌన్లోడ్ ప్రిఫరెన్స్లో వైఫై ఆర్ మొబైల్ నెట్వర్క్ పెట్టండి. ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది అవసరం ఉంటే వాడండి, లేకుంటే డిలీట్ చేసుకోండి. నాకు అవసరం లేదు, అందుకంటే ఫోన్లో మ్యాప్ రాదు కాబట్టి. యా, చూసారు కదా యాప్స్. ప్రజెంట్ ఏంటంటే ఇదేనా హెవీ టెన్షన్స్ వల్ల, వీడి వల్ల, నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను సరిగ్గా వీడియో చేయలేకపోతున్నా ప్రతిసారి. అండ్ ఇంకోటి, ఫోన్లు కూడా చేశారు. నా ప్రాబ్లం ఏందో, ఫోన్స్ పనిచేయవు. అలా కూడా కష్టపడి ఎంతో కొంత వీడియోలు చేసుకుంటా చూపిస్తున్నా మీకు. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి 1000 మంది తొందరగా ఫినిష్ చేస్తారు అనుకుంటున్నా. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్ అన్న అందరికీ. మీకు ప్రోడక్ట్స్ లింక్ కావాలన్నా, మీకు ఏదైనా సజెషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. బాయ్ అన్న అందరికీ. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ.